Hi, myself Anu Chaudhary, Ayurveda Health Advisor and Family Counselor. So HIV దేని ద్వారా వస్తుందో మీకు లాస్ట్ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇప్పుడు ఇంకా మరింత సమాచారం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. అసలు ఈ HIV అనేది అసురక్షితమైన సెక్స్ ద్వారా బ్లడ్ ఎక్స్చేంజ్ ద్వారా వస్తుందని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఏ విధంగా వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, చిన్నపిల్లలకి ఏంటంటే మదర్కి గినక HIV ఉంటే, సో ఆ బేబీకి ఫీడింగ్ ఇవ్వడం ద్వారా పాలిస్తారు కదా డెలివరీస్ అయిన తర్వాత. సో ఆవిడ కనుక HIV ఉంటే ఆ బ్రెస్ట్ మిల్క్, ఆ పాలు తాగడం వల్ల కూడా చిన్నపిల్లలకు వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో అందుకని చెప్పి HIV ఉన్న మదర్ ఎవరైనా కానీ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు HIV కనుక పాజిటివ్ అని వస్తే, సో అట్ ది సేమ్ టైం మీరు బేబీకి కూడా చేయించండి. సో బేబీకి లేకపోతే మీరు ఆ బ్రెస్ట్ మిల్క్ ఏదైతే ఉందో అది ఆపేసి, సో వాళ్ళు ఆర్టిఫిషియల్గా డబ్బా పాలు ఉంటాయి కదా, సో అవి తాపిచ్చేసేసి మీ పాలు ఇవ్వడం మానేయండి. ఎందుకంటే మీరు చూస్తూ పిల్లల హెల్త్ పాడు చేయకూడదు కాబట్టి. ఇది ఒక రీజను. ఇంకొకటి, చిన్నపిల్లలకి ఎలా వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, ఆల్రెడీ HIV ఉన్న వాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి త్వరగా డైజెస్ట్ అవ్వదని చెప్పి ఫుడ్ వాళ్ళు మెత్తగా నోట్లో నమిలి చిన్నపిల్లలకు పెడుతుంటారండి. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే లాలాజలం ద్వారా కూడా చిన్నపిల్లలకి HIV వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే అదే పెద్దవాళ్ళకైతే మీరు నమిలి ఏదన్నా ఇచ్చినా కూడా వాళ్ళకి అటాక్ అవ్వదు లాలాజలం ద్వారా. చిన్నపిల్లలకి ఎందుకు అటాక్ అవుద్ది అని మీరు అడిగినట్లయితే, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ లాలాజలంతో మీరు నవిలిన ఫుడ్ని వాళ్ళకి పెట్టకుండా ఉండాలి. సో అదేవిధంగా మీరు ఈ రెండు మీరు పాటిస్తే చాలు, చిన్నపిల్లలకి రాదు. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు మరి లాలాజలం ద్వారా వస్తుంది అని అన్నారు కదా, మేము కిస్ చేసుకోవచ్చా అండి అని అంటే, లిప్ కిస్ అలాంటివి అయితే మీరు చేయొద్దండి. చిన్నపిల్లల్ని HIV ఉన్నవాళ్ళు నార్మల్గా చీక్స్ మీద కిస్ చేసుకోవచ్చు, షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, వాళ్ళని ఎత్తుకొని ఆడించవచ్చు, స్నానం చేయించవచ్చు, వేళ్లతో చేత్తో అన్నం కలిపి నోట్లో పెట్టచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా చేస్తే పిల్లలకి రాకుండా ఉంటుంది. సో HIV ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు ప్రికాషన్స్ తీసుకొని చిన్నవి మీరు పాటిస్తే, సో పిల్లలకి రాకుండా చాలా వరకు ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు అన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో HIVతో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మరింత సమాచారం కావాలన్నా, లేదా HIVకి మీకు ట్రీట్మెంట్ కావాలన్నా మన దగ్గర పూర్తిగా క్యూర్ అవుద్ది. సో కావాల్సిన వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.